ఇవాల్టి వీడియోలో కంది గింజల కర్రీని ఎలా చేయాలో చూసేద్దాం క్విక్గా. ముందుగా అయితే కందికాయల నుంచి గింజలని సపరేట్ చేసి అందులో తగినన్ని నీరు, తగినంత ఉప్పు వేసి ఉడికించి పెట్టుకోవాలి పక్కన. ఇప్పుడు ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర కట్ చేసి పెట్టేసుకున్నాను. అలాగే ఉడికించి పెట్టినటువంటి కందికాయలు, అలాగే పచ్చిమిర్చి, కారం. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసి పోపు వేసుకోవాలి. పోపు బాగా చిటిపట్టలాడాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కల్ని వేసి బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా కుక్ అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి, కారం, ఇది పచ్చిమిరపకాయలు, ఉప్పు, కొత్తిమీర, కరివేపాకు వేసి గ్రైండ్ చేశాను అనమాట. ఇది వేసి బాగా కలుపుకున్న తర్వాత కాసింత పసుపు వేసి బాగా కలపాలి. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్నటువంటి కంది గింజలను వేసి బాగా కలుపుకోవాలి. చివర్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఇది సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. Thank you for watching and subscribe for more videos.